వెల్కమ్ టు శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మైసూర్ పప్పు, టమాటా పచ్చిమిర్చి తోటి మైసూర్ పప్పు చేస్తున్నానండి. కుక్కర్లోనే వేస్తున్నా. ఒక చిన్న గ్లాస్ తీసుకున్నా, శుభ్రంగా కడిగాను. చూసారండి, శుభ్రంగా కడిగాను. ఇక మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు విజిల్ వచ్చిన తర్వాత మనం ఇంకా దీంట్లో చింతపండు యాడ్ చేయట్లేదండి, టమాటానే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా. మూత పెడదాం. కొంచెం పసుపు యాడ్ చేసుకుందామండి. టమాటా ఎక్కువ వేసాను నేను. ఇప్పుడు మనం కుక్కర్ ఆన్ చేద్దాం. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆఫ్ చేసేసి మనం పోపుకి ప్రిపేర్ చేసుకుందామండి. పప్పు ఉడికిందండి. దీంట్లో చింతపండు వేయట్లా, ఓన్లీ టమాటా పప్పేనండి. ఈ పోపు కూడా మనం ఈ కుక్కర్లోనే వేసుకుందాం, వేరే గిన్నెలు ఎందుకు. వెల్లిపాయలు వేద్దామండి. ఫస్ట్ ఎండుమిర్చి ఒక 3, కొంచెం జీలకర్ర, కరివేపాకు. వెల్లిపాయలు బాగా వేగాలండి. పప్పులో మనకి వెల్లిపాయలే బాగా ఫ్లేవర్. అలాగే ఎండుమిర్చి కూడా వేగాలి బాగా. స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదండి, చాలా బిజీ అయిపోయింది షెడ్యూల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీ ఒపీనియను, మీ దాన్ని ఏమంటారు, మీ ఎంకరేజ్మెంట్తోనే నాకు ఛానల్ క్లిక్ అవ్వాలండి. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. మనం ఈ తాలింపులే దాన్ని పప్పు తాలింపులో వేసేసుకుందామండి, సిమ్లో పెట్టేసి. టమాటా పప్పు మామూలుగా టేస్ట్ లేదండి, చాలా టేస్ట్గా ఉంది. శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. వీడియోస్ అన్ని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.